वरिष्ठ पत्रकार बलराम राजू के खिलाफ टिपर मालिकों द्वारा की गई अनुचित टिप्पणी के विरोध में शुक्रवार को प्रिंट मीडिया प्रेस क्लब के तत्वावधान में बोधन उप जिलाधिकारी कार्यालय पर धरना दिया गया तथा उप जिलाधिकारी विकास को एक आवेदन सौंपा गया और एसीपी सुदर्शन से कार्यवाही की मांग की। तेलंगाना से अनंतोजी कालिदास की रिपोर्ट। बोधन अनेदी प्रशांतమైన కేంద్రం ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అవినీతి అక్రమాలను సహించరు ఇలాంటి దొంగ వ్యాపారాలను ప్రోత్సహించరు మీరు దొంగ వ్యాపారాలు చేస్తూ దొంగ వ్యవహారాలు చేస్తూ ఈ రోజు అందరికీ బట్టగాల్చి పడేసి ఆ బట్టను మీ అంతా మీరు దుడుపుకోండి అంటే మేము సిద్ధంగా లేము మేము ఎవరైనా కానీ టిప్పర్ యజమానులు కానీ ట్రాక్టర్ యజమానులు కానీ క్వారీలు నిర్వహిస్తున్న వ్యక్తులు కానీ మీరెవరికైనా బలరాం రాజు అనే వ్యక్తి ₹1 ఇచ్చి ఉంటే మీరు బహిరంగంగా నిరూపించండి మేము ముక్కు నిలరాయడానికి సిద్ధంగా ఉన్నాం మచ్చలేని వ్యక్తులపైన ఆరోపణలు చేస్తూ మేము రోడ్డెక్కి ధర్నాలు చేస్తే అబద్ధం నిజమవుతుంది అనుకుంటే ఊరుకునేది లేదు సహించేది లేదు మీ పైన క్రిమినల్ కేసులకు కూడా వెనకాడం ఏ స్టేషన్లలో ఎవరెవరిపైన ఎలాంటి కేసులు ఉన్నాయో మాకు అన్నీ తెలుసు మేము కూడా 34 ఏళ్ళుగా జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా మాకు అందరికీ తెలుసు నిన్న ఎవరెవరు ధర్నాలలో వాళ్ళ పేర్లు వాళ్ళ టిప్పర్ నంబర్ సహా మాకు అన్నీ తెలుసు అంతెందుకు నిన్న ఎవరైతే ఒక వ్యక్తి నిన్న నిలబడి ఉన్నాడో ఒక ప్రజాప్రతినిధి నిన్న ధర్నా చేసి సీనియర్ జర్నలిస్ట్ దిశమం తన్నుకుంటూ ధర్నా చేసి దగ్ధం చేశాడో అదే వ్యక్తికి సంబంధించి ట్రాక్టర్లను నిన్న రూరల్ ఎస్ఐ తీసుకొచ్చి నేను రాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టారు 2 ట్రాక్టర్లను ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి జవాబు చెప్పాయా నువ్వు సమాధానం చెప్పడానికి నిన్న సాయంత్రమే నీ 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి రూరల్ ఎస్ఐ పోలీస్ స్టేషన్లో పెట్టాడు పోలీస్ స్టేషన్లో 2 ట్రాక్టర్లు నువ్వు నిబంధనల గురించి రూల్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రూరల్ ఎస్ఐ గారికి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం సార్ ఆ ట్రాక్టర్ యజమాని పైన మీరు మైన్స్ యాక్ట్ ప్రకారం కేసులు రాసి పంపండి ఫైన్ వేసి పంపొద్దు మీరు కోర్టుకు పంపండి మాకు కూడా ఓపిక సహనం ఉంది మాకు కుటుంబాలు ఉన్నాయి మేము కూడా ఓపికనంత వరకే భరిస్తాం కాబట్టి ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి రోడ్డుకి కార్యక్రమాలు చేపడతామంటే మేము కూడా ప్రజా సంఘాలను మిగతా అందరినీ కలుపుకొని మేము రోడ్డుకి సిద్ధంగా ఉన్నాం మేమేం తక్కువలేము కానీ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలు ఎవరూ చేయకూడదని మేము కూడా ఓపిక సంయమనంతో ఈ రోజు వరకు ఉన్నాం ఉల్టా చోరు కొత్వాలు కూడా అంటే అన్నట్టు మీరే తప్పులు చేస్తూ మీరే మా మీద బట్టగాల్చి పడేస్తామంటే మేము దానికి సిద్ధంగా లేము ఏ రోజు కూడా ఏ టిప్పర్ యజమాని నుంచి కానీ ఏ ట్రాక్టర్ యజమాని నుంచి కూడా మేము రూపాయి తీసుకోలేదు మాకు అవసరం లేదు కూడా ఎవరికైనా మీరు ఇచ్చి ఉంటే అలాంటి వ్యక్తులపైన ఆరోపణలు చేసుకోండి మీరు అలాంటి వ్యక్తులు నిరూపించండి మీరు మీ దగ్గర మీద ఆధారాలు ఉంటే వాటిని బహిర్గతం చేసుకోండి అధికారుల దగ్గర కేసులు పెట్టుకోండి కానీ రూపాయి ఇవ్వని వ్యక్తులపైన ఆరోపణలు చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామంటే ఖబర్దార్ టిప్పర్ యజమానులారా ఇలాంటి చర్యల్ని మేము సహించేది లేదు నిన్న గురువారం రోజు బోధన్లో టిప్పరు ట్రాక్టర్ యజమానులు నమస్తే తెలంగాణ దినపత్రిక దగ్ధం చేస్తూ సీనియర్ రిపోర్టర్ బలరామరాజు గారి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టడం చాలా హేయమైన చర్యగా జర్నలిస్టులు భావిస్తున్నారు దాదాపు 40 ఏళ్ళ అనుభవం జర్నలిస్ట్గా 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి మచ్చలేని జర్నలిస్టుగా జిల్లాలో గుర్తింపు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని క్వారీల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని నిరాధారమైన ఆరోపణలు చేశారు మేము ఈరోజు కూడా చెప్తున్నాం టిప్పర్ యజమానులకు ట్రాక్టర్ యజమానులకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఆధారంతో రండి మేము మీతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ పిలిపిస్తానికి రావడానికి మేము రెడీగా ఉన్నాం ఎక్కడైనా ₹1 బలరాం రాజు అనే వ్యక్తికి మీరు ఇచ్చి ఉంటే మీరు నిరూపించండి మేము ఏ చర్యలకైనా సిద్ధంగా ఉంటాం కానీ ఎవరి ప్రోద్బలంతోనో ఎవరి ప్రేరేపణతోనో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అక్రమాలు అవినీతికి పాల్పడే వ్యక్తులు ఈరోజు బైండ్ ఓవర్ కేసులు ఇతర క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడము దిష్టిబొమ్మ దగ్ధం చేయడము జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడము చేస్తామంటే భయపడేది ఎవరు లేరు ఇక్కడ మాకు జర్నలిజంలో ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయని మాకు ఎప్పుడో తెలుసు ఆ ఒత్తిళ్లను తట్టుకొని ఇన్ని రోజులు ఈ జర్నలిజంలో కొనసాగుతూ వస్తున్నాం మీలాంటి వ్యక్తులు లీగల్గా కారు ఇలాంటి నెలలో 40 రోజుల్లో పర్మిట్లతో మీరు ఇసుక రవాణా చేస్తారు కానీ 10 నెలల పాటు మీరు చేసే దందా మొత్తం అక్రమ వ్యాపారమే పగలు రాత్రి తేడా లేకుండా మరి జర్నలిస్టులుగా మేము తలుచుకుంటే మీరు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క టిప్పర్ యజమాని కూడా మీరు ఒక
చెంచా డిస్కాను కూడా తీసుకొని వెళ్ళలేరు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి. అది గమనించాలి. అదే రకంగా మేము రెవెన్యూ పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాం మేము. సార్, నిన్న ఎవరైతే బోధనలో టిప్పర్ ట్రాక్టర్ యజమానులుగా చెప్తున్నారో ఆ వ్యక్తుల పైన ఈ బోధన్ డివిజన్ పరిధిలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్కి సంబంధించి ఎన్ని బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి, ఎంతమందిపై ఇప్పటివరకు ఎలాంటి ఫైన్లు పడ్డాయి, మైన్స్ యాక్ట్ని ఉల్లంఘిస్తూ ఎన్ని టిప్పర్ల పైన ఎంతమంది యజమానుల పైన జరిమానాలు వేయబడ్డాయో వీటన్ని మీరంతా చూసుకోవాలి, బహిర్గతం చేయాలి. ఇప్పటికీ ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 2-3 బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు రోడ్లపైకి వచ్చి మా పొట్ట కొడతారా, మాకు ఇదే వృత్తి అంటే పొట్ట కోసం అని చెప్పేసి మీరు తప్పుడు వ్యాపారాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? మీరు తప్పుడు పనులు చేస్తే మేము వాటిని సహించాలా?